హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ యాప్తో మీ ముందుకు వచ్చేసాను. దీంట్లో వచ్చేసి మీరు వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఎలాంటి డబ్బులు పే చేయని అవసరం లేదు. ఎక్కడ కూడా మిమ్మల్ని దీంట్లో డబ్బులు అడగరు. ఫ్రీగా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోండి. సో ఈ వీడియోలో అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా వర్క్ చేయాలో, అసలు ఎలా సైన్అప్ చేసేసుకోవాలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఎండ్ వర్క్ చూసండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది కదండి. మీకు ఇక్కడ వచ్చేసి ఫుట్వర్క్ అని ఒక లోగో కనిపిస్తుంది. ఇది వచ్చేసి ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది. యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో ఫుట్వర్క్ అని టైప్ చేసి మీరు వచ్చేసి సెర్చ్ చేసేయండి. మీకు వచ్చేసి ఇలాంటి లోగో ఉన్న యాప్ కనిపిస్తే చక్కగా డౌన్లోడ్ చేసేసుకొని, సో నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చేసేయండి. మీరు వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ టెలికాలింగ్ జాబ్స్ అని వచ్చింది. దీంట్లో వచ్చేసి టెలికాలింగ్ జాబ్స్ ప్రొవైడ్ చేసేస్తారు. టెలికాలింగ్ అంటే ఏం లేదండి, జస్ట్ కాల్స్ మాట్లాడడమే అంతే. సో ఇక్కడ మీరు చూసేసుకోవచ్చు చేంజ్ వీడియో లాంగ్వేజ్ అని ఉంది, ఇంగ్లీష్, హిందీ. సో ఇది అవసరం లేదు మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది లాగిన్ అవ్వడానికి. సో ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి కంటిన్యూ చేసేయండి. నేను వచ్చేసి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేస్తాను ఇప్పుడు. సో నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేశాక టెలికాలర్ అప్లికేషన్ అని వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని అడుగుతుంది, ఎంటర్ యువర్ ఈమెయిల్ అని అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్ అని అడుగుతుంది, స్పోకెన్ లాంగ్వేజెస్ అని అడుగుతుంది, వర్క్ షెడ్యూల్ అండ్ సాలరీ ప్రిఫరెన్సెస్ అన్నీ క్లియర్గా ఇచ్చేసేయండి. ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో క్లియర్గా ఇచ్చేసేయండి. నేను ఇప్పుడు వచ్చేసి నా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఒకసారి ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు. నేను ఫుల్ నేమ్ ఇచ్చాను, ఈమెయిల్ ఐడి ఇచ్చేసాను, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, ఫీమేల్ అని, జెండర్ కూడా ఇచ్చేసాను. అండ్ స్పోకెన్ లాంగ్వేజెస్ వచ్చేసి చాలా ఉన్నాయి ఇక్కడ లాంగ్వేజెస్ మీరు చూసేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, మరాఠీ, తమిళ్, తెలుగు, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ అండ్ మలయాళం ఉంది. మీకు ఇందులో ఏ లాంగ్వేజ్ వస్తే మీరు ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోండి. మీకు ఇంగ్లీష్ ఎన్ని లాంగ్వేజెస్ అంటే అన్ని లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నాకు వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు వచ్చు 3. సో నేను వచ్చేసి 3 లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ డన్ అని క్లిక్ చేసేస్తున్నాను. వర్క్ షెడ్యూల్ వచ్చేసి వర్క్ షెడ్యూల్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ డేస్ యూ క్యాన్ వర్క్ అని అడుగుతుంది. సో మీరు ఏ డేస్లో ఖాళీగా ఉంటారు, మీరు ఏ డేస్లో వర్క్ చేయగలరు అని అడుగుతున్నారు. సో ఆ డేస్ వచ్చేసి మీకు ఇచ్చేసుకోండి. జాబ్ చేసే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది యాప్ వచ్చేసి. వాళ్ళు పార్ట్ టైమ్గా కూడా దీనికి వర్క్ చేసేసుకోవచ్చు. మండే టు ఫ్రైడే వాళ్ళు వర్క్ చేసినా కానీ సాటర్డే సండే ఖాళీగానే ఉంటారు కాబట్టి సాటర్డే సండే పెట్టేసుకోవచ్చు. స్టూడెంట్స్కి కూడా సండే రోజు ఖాళీగా ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ సండే రోజు పెట్టుకోవచ్చు. అది ఇట్స్ యువర్ విష్. అండ్ నేను వచ్చేసి సాటర్డే సండే సెలెక్ట్ చేసేస్తున్నాను. అండ్ టైం వచ్చేసి సెలెక్ట్ టైం స్లాట్స్ యూ ప్రిఫర్ అని ఇచ్చారు. టైం స్లాట్స్ కూడా అది మీ ఇష్టం. మీరు నైట్ వర్క్ చేస్తారా, మార్నింగ్ వర్క్ చేస్తారా, ఇట్స్ యువర్ విష్. మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ నేను 9 AM to 12 PM, 12 PM to 3 PM 2 స్లాట్స్ సెలెక్ట్ చేసేసుకున్నాను. జాబ్స్ ఆన్ ఫుట్వర్క్ రిక్వైర్ కమిట్మెంట్, హెల్ప్స్ అస్ మ్యాచ్ యూ రైట్ జాబ్స్ అని ఇచ్చారు. మ్యాక్సిమం సీ యువర్ ఎర్నింగ్స్ బై గెట్టింగ్ ద రైట్ జాబ్ అని ఇచ్చారు. సో నేను ఇక్కడ వచ్చేసి డన్ క్లిక్ చేసేస్తున్నాను. శాలరీ ప్రిఫరెన్స్ అడుగుతున్నారు. శాలరీ ప్రిఫరెన్స్ అంటే ఏం లేదండి, మీకు వచ్చేసి శాలరీ మీకు దేని నుండి కావాలి అని అడుగుతున్నారు. ఐదర్ యూపీఐ ఉంటుంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మీకు యూపీఐకి మనీ కావాలి అనుకుంటే యూపీఐ కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నేను వచ్చేసి యూపీఐ సెలెక్ట్ చేశానని సబ్మిట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీరు కంప్లీట్ యువర్ ట్రైనింగ్ టు గెట్ యాక్సెస్ టు జాబ్స్ అని ఇచ్చారు. టెలికాలర్ ట్రైనింగ్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఆల్ మాడ్యూల్స్ ఆఫ్ యువర్ ట్రైనింగ్ టు బికమ్ ఏ సర్టిఫైడ్ టెలికాలర్ అండ్ ఫుట్వర్క్ అని ఇచ్చారు. సో మాడ్యూల్స్ 7 ఉంటాయి. ఆడియో టెస్ట్ వచ్చేసి 1 ఉంటుంది. ఆడియో టెస్ట్ ఎందుకు పెడతారంటే కాల్స్ మాట్లాడడానికి కావాల్సింది వాళ్ళకి ఆడియో, మీరు ఎలా మాట్లాడగలరు అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. సో మాడ్యూల్స్ వచ్చేసి 7 ఉంటాయి. సో ఇక్కడ స్టార్ట్ ట్రైనింగ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే గుడ్ నెట్వర్క్ కవరేజ్, క్వైట్ ఏరియా విత్ నో బ్యాక్గ్రౌండ్ నాయిస్, హెడ్ ఫోన్స్ అండ్ హెడ్సెట్ విత్ మైక్ ఇవన్నీ ఉండాలి మీ దగ్గర. క్వైట్ రూమ్లో కూర్చోండి, గుడ్ నెట్వర్క్ ఉన్న దగ్గర కూర్చోండి, అండ్ హెడ్ ఫోన్స్ హెడ్సెట్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసేసుకోండి అండ్ కన్ఫర్మ్ చేసేయండి. చేసేయగానే మీకు వచ్చేసి గెట్ స్టార్టెడ్ విత్ ఫుట్వర్క్ అని ఇచ్చారు. గెట్ టు నో ఫుట్వర్క్ బెటర్, ఎక్స్ప్లోర్ హౌ ఇట్స్ లైక్ టు బెటర్ ఏ టెలికాలర్ విత్ అస్ అని ఇచ్చారు. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సింప్లిఫైయింగ్ ద ఫుట్వర్క్ జర్నీ, వర్కింగ్ అవర్స్ అండ్ ఎర్నింగ్స్ ఆన్ ఫుట్వర్క్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ వాల్యూస్ అని ఇక్కడ ఇచ్చారు. వాచ్ ట్రైనింగ్ వీడియో అనేది ట్రైనింగ్ వీడియో మీరు చూసేసుకోవచ్చు క్లియర్గా. దీనిపైన క్లిక్ చేసేయండి, వీడియో చూసేయండి. అండ్ రీడ్ ట్రైనింగ్ డాక్యుమెంట్ అని ఇచ్చారు. సో డాక్యుమెంట్ కూడా మీరు దీనిపైన క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ కూడా చదివేయచ్చు.
అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేసేయండి. అది అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలో అని వస్తుంది. ఇది అయిపోయాక నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేస్తే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ వస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అంటే మీరు ఎలా వాళ్ళతో మాట్లాడగలగాలి, మీ కమ్యూనికేషన్ వాళ్ళు ట్రైన్ చేస్తారు. సో కాల్ ఆబ్జెక్టివ్ అండ్ కాల్ ఫ్లో ఉంటుంది. సో కాల్ ఆబ్జెక్టివ్ కూడా వాళ్ళే నేర్పిస్తారు. సో అంతా వాళ్ళే నేర్పిస్తారు. మీరు ఏం తెలియకపోయినా కూడా దీంట్లో వచ్చేసి ట్రైనింగ్ తీసేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు. అసలు టెలికాలర్ అంటే ఏంటో తెలియకపోయినా కూడా వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదండి, ఫైనల్ టెస్ట్ వచ్చేసి ఒక ఆడియో కాల్ ఉంటుంది అనేసి, ఒకటే ఉంది దీంట్లో, సబ్మిట్ ఏ కాల్ అని ఉంది. సో ఇక్కడ వచ్చేసి దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు కాల్ వచ్చేసి ఇవన్నీ కంప్లీట్ చేశాకే వస్తుంది సబ్మిట్ ఏ కాల్ అనేసి. సబ్మిట్ ఏ కాల్ పైన క్లిక్ చేసి మీకు వచ్చేసి కాల్ వచ్చిన దానికి మీరు ఇవన్నీ ట్రైనింగ్ అయిపోయాక మీకు క్లియర్ అవుతుంది, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ చేసేయండి. అంతే అండి ప్రాసెస్ వచ్చేసి దీంట్లో. ఇక్కడ మీరు ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ చూడండి జాబ్స్ అని ఉంది చూసారా, జాబ్స్ పైన క్లిక్ చేసేయండి. జాబ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నాకు కంప్లీట్ ట్రైనింగ్ అని అడుగుతుంది. సో ట్రైనింగ్ కంప్లీట్ చేశాక మీకు వచ్చేసి జాబ్స్ కనిపిస్తాయి. సో జాబ్స్ పైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా అటెండ్ అయిపోయి మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. వాళ్ళు ఎంత పే చేస్తారో అంతా వచ్చేసి మీకు మనీ మీ శాలరీ అకౌంట్లో పడిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి చూడండి. శాలరీ అకౌంట్, యువర్ టెలికాలర్ ఎర్నింగ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ వీక్లీ టు యువర్ శాలరీ అకౌంట్ అండ్ క్యాన్ బి విత్డ్రాన్ ఈజీలీ అని ఇచ్చారు. సో వీక్లీ పేమెంట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి. సో మీకు ఇక్కడ స్వైప్ అప్ అని ఇచ్చారు, శాలరీ ప్రిఫరెన్సెస్ అని ఇచ్చారు, సెటప్ యువర్ పేమెంట్ మెథడ్ అండ్ విత్డ్రా యువర్ ఎర్నింగ్స్ వీక్లీ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ అని ఇచ్చారు. సో వీక్లీ మీరు వచ్చేసి తీసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. సో పేమెంట్ మెథడ్ వచ్చేసి ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్ రికమెండెడ్ అని ఇచ్చారు. మినిమం అమౌంట్ 100 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి యూపీఐ సెలెక్ట్ చేసేసుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి పేపాల్ కానీ పయోనీర్ కానీ ఎలాంటి అవసరం లేదు, మన ఇండియన్ పేమెంటే చేసుకోవచ్చు. సో బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీకు ఏది ఉంటే అది చూస్ చేసేసుకోండి. దీంట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ ప్రొఫైల్ కూడా క్లియర్గా చూసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్పోకెన్ లాంగ్వేజెస్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసేసుకోవచ్చు. వర్క్ షెడ్యూల్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న టైంకి మీకు వీలు అవ్వకపోతే వర్క్ షెడ్యూల్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. అసైన్డ్ జాబ్స్ ఉంటాయి కదండి, మీరు ఆల్రెడీ జాబ్స్లో సెలెక్ట్ చేసేసుకొని అసైన్ పెట్టుకుంటారు కదా, అవి వచ్చేసి అసైన్ జాబ్స్ కింద పడిపోతాయి. అండ్ వచ్చేసి జాబ్ అప్లికేషన్స్, మినిట్స్ స్పోకెన్, కాల్స్ అటెంప్టెడ్ వచ్చేసి ఇక్కడ మీకు స్టాట్స్ చూపిస్తుంది. లైఫ్ టైం బోనసెస్ కూడా ఉంటాయి, మంత్లీ వీక్లీ డైలీ బోనసెస్ కూడా ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి. సో దీంట్లో ఎలాంటి క్వాలిఫికేషన్ అడగట్లేదు కాబట్టి ఎవరైనా దీనికి వర్క్ చేయొచ్చు. మీరు 10th క్లాస్ చదివినా కానీ దీంట్లో ట్రైనింగ్ తీసుకొని వర్క్ చేసుకుంటా అంటే చేసేసుకోవచ్చు. జస్ట్ కాల్స్ మాట్లాడడమే అండి. తెలుగులో అయిన అన్ని లాంగ్వేజెస్ చూసేసుకోవచ్చు మీకు కావాల్సి వస్తే. తెలుగు వచ్చినా పర్లేదు, హిందీ వచ్చినా పర్లేదు, ఇంగ్లీష్ నాకు పర్ఫెక్ట్గా రాదు అని అనుకుంటే మీరు తెలుగులో మాట్లాడగలిగితే బాగా, సో తెలుగు పైన ఒకటే సెలెక్ట్ చేసుకోండి. హిందీలో మాట్లాడగలిగితే బాగా, హిందీ ఒకటే సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అండ్ హిందీ బోత్ వస్తే తెలుగు అండ్ హిందీ సెలెక్ట్ చేసుకోండి. అలా మీ ఇష్టం, మీకు ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ అనిపిస్తే ఆ లాంగ్వేజ్లో నేర్చేసుకోండి. ఇవన్నీ అయిపోయాక ఇక్కడ లాస్ట్ టెలికాలర్ ఫట్వర్క్ అచీవ్మెంట్స్ అని ఇచ్చారు. టెలికాలర్ ఫస్ట్ కాల్ 1000 కాల్స్ అని ఇచ్చారు. సో అచీవ్మెంట్స్ కూడా మీకు వచ్చేసి గ్రీన్ సింబల్ పడిపోతాయి అక్కడ వచ్చేసి. సో మీరు అన్నీ క్లియర్గా చూసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు వచ్చేసి ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. ట్రైనింగ్ కంప్లీట్ చేయడానికి అంత పెద్ద టైం ఏం పట్టదు, త్వరగానే అయిపోతుంది ట్రైనింగ్ వచ్చేసి. సో క్లియర్గా ఒక 2 hours కూర్చున్నారంటే మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. చక్కగా యాప్లో వర్క్ చేసేసుకొని పేమెంట్ తీసేసుకోండి. 100% జెన్యూన్ అండి, పక్కాగా పేమెంట్ వస్తుంది. సో యూపీఐ సెలెక్ట్ చేసుకోండి, ఇన్స్టాంట్ విత్డ్రావల్ ఉంటుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే కాస్త 2-3 days లేట్ అవ్వచ్చు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి. సో యూపీఐ అయితే ఇన్స్టాంట్గా మీ అకౌంట్లో పడిపోతుంది వాళ్ళు పంపించగానే. సో మ్యాక్సిమం యూపీఐ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు కేవైసీ వెరిఫికేషన్ కూడా చేసేసుకోవచ్చు. శాలరీ అకౌంట్ కూడా చూసేసుకోవచ్చు. మీరు ఇక్కడ వచ్చేసి నేను ఇంకా శాలరీ డీటెయిల్స్ యాడ్ చేయలేదు కాబట్టి నాకు అకౌంట్ చూపించట్లే. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి మీకు మీ టైంకి వాల్యూ ఇస్తున్నారండి. దీంట్లో చూడండి మినిట్స్ స్పోకెన్ ఇచ్చారు. మీరు ఎన్ని మినిట్స్ మాట్లాడితే మీకు అంత డబ్బులు వస్తాయి. మీరు ఒక 3 hours మాట్లాడండి కాల్స్. 3 hours మీకు ఎంత పేమెంట్ చేయాలో అంత పేమెంట్ చేస్తారు వీళ్ళు. మీ టైంని వృధా చేయట్లే వీళ్ళు, మీ టైంని యూజ్ చేసుకోండి అనేదానికి ఇక్కడ వచ్చేసి మినిట్స్ స్పోకెన్ అని మీ ప్రతి మినిట్ని వీళ్ళు కౌంట్ చేసుకుంటారు. సో చక్కగా వర్క్ చేసేసుకోండి దీంట్లో. అండ్ శాలరీ అకౌంట్ చూసుకోవచ్చు. మీకు సపోర్ట్ కావాలంటే సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. అండ్ అబౌట్ అస్, దీంట్లో ఫట్వర్క్ గురించి అబౌట్ అస్ మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. అసలు యాప్ ఏంటి, దేని గురించి, అసలు కరెక్టా రాంగా అనేసి అన్నీ క్లియర్గా చూసేసుకోవచ్చు. లాగౌట్ ఉంది. సో దీంట్లో వచ్చేసి ఇలా వర్క్ చేసేసుకోండి, మనీ ఎర్న్ చేసేసుకోండి చక్కగా.
ఇది వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. చక్కగా ఇంట్లో కూర్చొని మీరు మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీరు ఒక్కటే చోట కూర్చొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు హౌస్ వైఫ్ అయినా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటాను. హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు చాలా వరకు జాబ్స్ కావాలని చూస్తుంటారు. 10th క్లాస్ చదివిన వాళ్ళు కానీ, ఇంటర్ చేసిన వాళ్ళు కానీ. సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలా రీచ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదండి. సో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ గైస్. జై హింద్.